అలాగే నిల్చొని దేవుని వాక్య భాగాన్ని చదువుకున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచి 29వ వచనం వరకు. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగ దయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందునో, ఎంతవరకు మిమ్మును సహింతునో, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యం ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు, బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెను అనిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరి తలలోంచి కన్ను మూసుకునండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రధాన అంశం ఏమిటి? ఆ దినములలో శిష్యుల సంఖ్య
విస్తరించుచుండెను. అది మన ప్రధాన అంశం కదా. హల్లెలూయా. అందులో నుంచి మనము అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఆ దినములలో అంటే భయంకరమైన శ్రమల దినాలు. అపోస్తులని భయంకరంగా పట్టి బంధించి వాళ్ళు మహాసభ ఎదుట నిలబెట్టి వాళ్ళని గద్దిస్తూ బెదిరిస్తూ వాళ్ళను కొట్టిస్తూ యేసు నామాన్ని గురించి ప్రకటించొద్దని చెబుతున్నటువంటి ఆది అపోస్తుల దినాలు. అయితే అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సంఘం యొక్క సంఖ్య పెరగడం ఏమిటి అని మనం ఆలోచన చేసాం. నిజంగా అయితే సంఘము క్షీణించిపోవాలా, కానీ సంఘము క్షేమాభివృద్ధి చెందింది అని దానికి మనము అనేక విషయాలు మనం ధ్యానించాం. అందులో మొదటిది అలాంటి దినాల్లో సంఘ సంఖ్య పెరగడం. క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి మొట్టమొదటి కారణాన్ని మనము ధ్యానించాం. చెప్తారా? దేవుని తోడు. దేవుని తోడు. మనము ఆ యొక్క అంశాన్ని, ఆ ఉప అంశాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనతో ఉన్నాడనేది 100% వాస్తవం. అయితే మనము దేవునితో ఉన్నామా లేదా అని మనము ఆలోచించాల్సి వచ్చింది కదా. హల్లెలూయా. దేవుడు మాట తప్పనివాడు. ఆయన మనతో ఉంటానన్నాడు. ఆనాడు శిష్యులతో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానన్నాడు. మాట తప్పని దేవుడు ఉన్నాడు. వారితో కలిసి ఆయన అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆత్మరూపంలో చేశాడు అని చెప్పి మనం విన్నాం. అయితే సమస్య ఏంటి? మనతో ఉన్న దేవునితో మనము ఉన్నామా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలని మనం తెలుసుకున్నాం. ఆయనతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆయన మాట వింటారని, ఆయన ఉపదేశాన్ని గైకొంటారని, ఆయన ఆజ్ఞలు గైకొంటారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తారని చెప్పి మనము పరిశీలన చేసుకున్నాం. అలాగ ఉన్నామా లేదా అని. రెండవది ఏమిటి? పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ దినాల్లో సంఘము అంతకంతకు పెరగడానికి కారణం రెండవది పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ యొక్క ఉప అంశంలో కూడా అనేక విషయాలు మనము ధ్యానించుకున్నాం. మూడవది ఏమిటి? దేవుని వాక్యము ప్రబలడం. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. మూడవది ఏమిటి? దేవుని యొక్క వాక్యం ప్రబలడం. దేవుని వాక్యము అంతకంతకు ప్రబలడము ద్వారా శిష్యుల సంఖ్య అంతకంతకు ప్రబలిందన్నమాట. అంటే ఎప్పుడైతే వాక్యం అంతకంతకు వ్యాపించిందో, అంతకంతకు ప్రబలిందో, అలాగే శిష్యుల సంఖ్య అంతకంతకు వ్యాపించింది, ప్రబలింది, విస్తరించిందని కూడా మనము తెలుసుకున్నాం. ఆ విషయంలో వాక్యాన్ని గురించి అనేక విషయాలు మనము దేవుని వాక్యాన్ని గురించి అనేక విషయాలు మనము ధ్యానించుకున్నాం. మనము ప్రస్తుతం 4వ ఉప అంశంలో ఉన్నాం. 4వ పాయింట్ ఏమిటంటే ప్రార్థన. 4వది ఏమిటి? ప్రార్థన. అందులో కూడా అనేక విషయాలు ఇప్పటికే మనము నేర్చుకున్నాం. ఎక్కువగా ఆయా సందర్భాన్ని బట్టి మనము సమస్య తీవ్రతను బట్టి మన ప్రార్థన కూడా చాలా తీవ్రంగా ఉండాలని, ఎక్కువగా ఉండాలని మనము నేర్చుకున్నాం. వాగ్దానాలతో కూడిన ప్రార్థన, లేఖనాలతో కూడిన ప్రార్థన అపోస్తలులు చేసినట్టుగా మనము మీకు గుర్తు చేసుకుంటున్నారా? మనము లేఖనాలతో కూడిన ప్రార్థన, వాగ్దానాలతో కూడిన ప్రార్థన ఆయా సందర్భాలకు తగినట్టుగా మనము చేయాలి అని చెప్పి మనం నేర్చుకున్నాం. అంత మాత్రం కాకుండా వాళ్ళు భయంకరంగా బెదిరించిన ఆ సమయంలో వాళ్ళంతా ఒక ఇంట్లో కూడి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము అధికంగా కుమ్మరించబడి ఆ ఇల్లంతా కదిలించబడిందని మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే అధికమైన పరిశుద్ధాత్మ అభిషేకము కుమ్మరించబడిందో వారికి అధిక కృప దొరికిందని, అధిక బలము దొరికిందని మనం తెలుసుకున్నాం. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. పరిశుద్ధాత్మ అభిషేకం అధికంగా ఎప్పుడైతే మనకు అనుగ్రహించబడుతుందో అప్పుడు అధికమైన కృప దొరుకుతుంది, అధికమైన బలం దొరుకుతుందని చెప్పి మనము నేర్చుకున్నాం. హల్లెలూయా.
తర్వాత పట్టుదల కలిగిన ప్రార్థన, విసుకక నిత్యము ఎల్లప్పుడూ చేసేటటువంటి ప్రార్థన, నిలకడైన ప్రార్థన, పట్టుదలతో కూడిన ఆ ప్రార్థన, తగ్గింపుతో కూడిన ప్రార్థన, ఇవన్నీ కూడా మనం ఒకదాని వెంబడి ఒకటి మనం చాలా క్లుప్తంగా మనం ధ్యానించాం. గత వారం అంటే మన స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి. అంతకుముందు మనము వారంలో మోకాళ్ళ ప్రార్థన నేర్చుకున్నాం. ఎంతమందికి గుర్తుంది? ఏంటది? మోకాళ్ళ ప్రార్థన. ఆ రోజు మీరందరూ చాలామంది మోకరించలేని వాళ్ళు కూడా మోకరించారు ఆ రోజు ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. అంటే ఆ రోజు దేవుడు మనతో మాట్లాడిన ప్రకారము మోకాళ్ళ ప్రార్థన ఎంత గొప్ప కార్యాన్ని చేసి పెడుతుందో మనము నేర్చుకున్నాం కదా. హల్లెలూయా. పేతురు మోకాళ్ళని ఆ డోర్కా చనిపోయినప్పుడు అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ చనిపోయినటువంటి ఆ యొక్క డోర్కాని బ్రతికించాడని. హల్లెలూయా. అలాగనే యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు యేసుప్రభు ఎందుకు మోకరించలేదని కూడా మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. పేతురు మోకరించాడు కానీ యేసుప్రభు ఎందుకు మోకరించలేదని తెలుసుకున్నాము. యేసుప్రభు ఎదుట ప్రతిదీ వంగాల్సిందే. యేసుప్రభు ఎక్కడ వంగాల్సిన అక్కర్లేదు. యేసుప్రభు ఎదుటే ప్రతి మోకాలు వంగాల్సిందే. ఆయన సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు. పేతురు కూడా ఆ యొక్క తబిత చనిపోయినప్పుడు ఆయన మోకరించింది ఆత్మస్వరూపిగా ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నటువంటి యేసయ్య ఎదుటే ఆయన మోకరించి ప్రార్థన చేశాడు అని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. అయితే మనము మన ప్రభు అయినటువంటి యేసయ్య చూపిన మాదిరి ప్రకారము మనము మోకరించి ప్రార్థన చేయాలి. అయితే యేసు ప్రభు మోకరించి ప్రార్థన చేశాడు ఎక్కడ? పరలోకపు తండ్రి ఎదుట మాత్రమే ఆయన మోకరించి ప్రార్థన చేశాడని తెలుసుకున్నాం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం. హల్లెలూయా. ఆయన వాడుకు చొప్పున గెత్సెమనే వనానికి వెళ్ళి ఆయన పట్టబడిపోయే రాత్రి కూడా ఆయన మోకరించి చెమట రక్త బిందువులయ్యేంతగా అంటే తన తండ్రి ఎదుట మాత్రమే ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా ప్రభువుని మాదిరిగా చూసుకొని మనము పరలోకపు తండ్రి ఎదుట మనము మోకరించి మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నామని మనము తెలుసుకున్నాం. హల్లెలూయా. ఈరోజు మనం చదివిన వాక్య భాగాన్ని బట్టి ఉపవాస ప్రార్థన అనే ఉప అంశాన్ని మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఏంటి? ఉపవాస ప్రార్థన. ప్రభు ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ యొక్క మనం చదివిన వాక్య భాగంలో తెలియజేశాడు. దానిని క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ సందర్భం మనకు అందరికీ తెలిసినటువంటిదే. ఏమిటి? ఒక చిన్నవాడికి మోగాత్మ పట్టి బాల్య వయసు నుంచి వాడిని బాధ పెడతా ఉంది. ఆ యొక్క దయ్యం పట్టినప్పుడల్లా వాడు నురుగు కార్చుకొని విలవిలలాడుతూ పడిపోవడం, అప్పుడప్పుడు నీళ్ళల్లో పడడం, అగ్నిలో పడడం, అంటే ఆ దురాత్మ, ఆ దయ్యపు ఆత్మ అతన్ని నాశనం చేయాలని, అతన్ని చంపాలని అది ప్రయత్నించడం మనం చదివాం. ఆ యొక్క చిన్నవాని తండ్రి యేసుప్రభుని గురించి విని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు అతనికి విడుదల కలుగజేసుకోవడానికి. అయితే ఆ సమయంలో యేసుప్రభు అక్కడ లేడు. పేతురు, యోహాను, యాకోబుల్ని వెంటబెట్టుకొని రూపాంతరపు కొండపైకి వెళ్ళున్నాడు. ఈ లోపల మిగిలిన శిష్యులకు ఆ విషయం చెప్పాడు. ఆ యొక్క తండ్రి, ఆ చిన్నవాని తండ్రి ఆ మిగిలిన శిష్యులకు చెప్పాడు. అయితే వాళ్ళు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఈ లోపల అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ అక్కడ భయంకరంగా చర్చిస్తూ ఉన్నారన్నమాట, విమర్శిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభు రూపాంతర కొండ మీద నుంచి ఆయన ఏ చాకలి కూడా చలువ చేయలేనంత బ్రైట్నెస్, అంటే ప్రకాశమానమైన తెలుపు కలిగిన అంగీతో ప్రకాశమానమైన మహిమ ఆయన మీద ప్రతిఫలిస్తూ ఉండగా ఆయన దిగి వస్తాడు. అంతకుముందు వాళ్ళ ముందే వెళ్ళినటువంటి ప్రభు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన రీతిగా ఆయన ప్రకాశించడం చూచి
యేసు ప్రభు వచ్చేటప్పటికే జనసమూహాలు పరిగెత్తుకొని ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు ఆ యొక్క విషయాన్ని ఆయన అడుగుతాడు, ఏంటి ఇదంతా అంటే వాళ్ళంతా చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు ఆ చిన్నవాని తండ్రి ఆ జనసమూహంలో నుంచి వచ్చి జరిగిందంతా చెప్తాడనమాట. అప్పుడు అతన్ని తీసుకురమ్మని ప్రభు చెప్తాడు. హల్లెలూయా. ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చిన వెంటనే యేసు ప్రభువును చూచి అతడు కిందపడి విలవిలలాడుతూ నురుగు కార్చుకుంటూ ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు ఆ తండ్రిని ఒక మాట అడుగుతాడు, ఇది ఎప్పటి నుంచి ఇది అతన్ని పట్టి పీడిస్తూ ఉంది అని. అప్పుడు ఆ యొక్క తండ్రి చెప్పాడు, ఇది బాల్యము నుండే పట్టి పీడిస్తూ ఉంది. అది పట్టినప్పుడల్లా వాడు విలవిలలాడుతూ పడిపోయి నురుగు కారుకుంటున్నాడు. అప్పుడప్పుడు అగ్నిలోనూ నీళ్ళల్లోనూ అది ఆ మోగాత్మ లేక మోగ దెయ్యం పడవేసి వాడిని నాశనం చేయాలనుకుంటూ ఉంది. నీ వలన కూడా ఏమైనా అయితే వాడిని బాగు చేయమని ఆ చిన్నవాని తండ్రి అడుగుతాడనమాట. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? నమ్మడం నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడు. అంటే అతడు నమ్మలేకపోతున్నాడు అనమాట. అప్పుడు ఆ యొక్క చిన్నవాని తండ్రి ఏమన్నాడంటే, నమ్ముచున్నాను ప్రభువా, అపనమ్మకం కలగకుండా నాకు సహాయము చేయమని బిగ్గరగా అరిచి ఏడవడం మొదలుపెట్టాడనమాట, కన్నీళ్లు కారుస్తూ. జాలి కలిగిన దేవుడు ఆ తండ్రి కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ ఉంటే చూచి జాలిపడి ఆ చిన్నవాడిలో ఉన్న ఆ యొక్క దయ్యాన్ని గద్దిస్తాడు. ఆ దయ్యము పారిపోతుంది. అప్పుడు అతడు చచ్చిన వాళ్ళలాగా పడిపోయి ఉంటాడనమాట. అందరూ అనుకుంటా ఉన్నారు వాడు చచ్చిపోయాడు అని. అయితే యేసు ప్రభు చేయబట్టి అతన్ని లేవనెత్తుతాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. తర్వాత వారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత శిష్యులు యేసు ప్రభువుని అడుగుతారు, ఏమనంటే, మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని. అప్పుడు ప్రభువు చెప్పినది ఈరోజు మనము గమనించాలని నేను జ్ఞాపకం చేస్తున్నా. చూడండి 28వ వచనం నుండి, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. శిష్యులు ఎందుకు అలాగ అడిగారు, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని అంటే, ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టారు వాళ్ళు. ప్రభువు ఇచ్చిన అధికారాన్ని స్వతంత్రించుకొని ప్రభువు సెలవిచ్చిన ప్రకారం వాళ్ళు ఇద్దరిద్దరు వెళ్ళి దేవుడిచ్చిన అధికారం పొందుకొని సువార్త ప్రకటించి రోగులెల్లరూ యేసు నామములో స్వస్థపరిచారు. యేసయ్య నామములో దయ్యాలను వెళ్ళగొట్టారు. ఎన్నో దయ్యాలు వెళ్ళగొట్టారు వాళ్ళు. కానీ ఇక్కడ మాత్రము ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారన్నమాట. అది వాళ్ళ సమస్య. ఎన్నో దయ్యాలు వెళ్ళగొట్టాం కదా ప్రభువా మీ నామంలో, మీరు సెలవిచ్చి పంపినప్పుడు ఎంతోమందిని రోగులను స్వస్థపరిచాం కదా, మరి ఈ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని వాళ్ళు అడిగారు అన్నమాట. అప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనానో ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాడు. ప్రార్థన వలననే అనేది ఆ పదం దగ్గర 2 అని అంకె వేసి ఫుట్ నోట్లో చూడండి. అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసము వలనని అని కోర్చబడి ఉన్నది. అంటే దీని అర్థం ఏంటప్పుడు, ఉపవాసము ప్రార్థన వలననే ఈ విధమైనవి వదిలిపోతాయి తప్ప వేరే విధంగా సాధారణమైన ప్రార్థనతో ఇవి వదిలిపోవు అని చెప్పాడు అనమాట. ఇప్పుడు అర్థమైందా? హలో, సాధారణంగా ప్రార్థన చేసేటప్పుడు వదిలిపోయేవి ఎన్నో ఉన్నాయి, కానీ కొన్ని మాత్రము ఉపవాస ప్రార్థనలో మాత్రమే వదిలిపోతాయి అనేది మనకు అర్థమవుతుంది. ఈ విధమైనవంటే ఎన్నో మూగ దెయ్యాలు వెళ్ళగొట్టారు కదా, ఎన్నో చెవిటి దెయ్యాలు వెళ్ళగొట్టారు కదా, ఎన్నో భయంకరంగా తిరుగుబాటు చేసిన దెయ్యాలు వెళ్ళగొట్టారు కదా. ఈ విధమైనదంటే అర్థం ఏంటంటే, బాల్య వయస్సు నుండి
పట్టబడినటువంటి ఆ యొక్క భయంకరమైన దయ్యాలు, చీకటి శక్తులు అవి వెళ్ళాలంటే ఉపవాస ప్రార్థన వలననే. అర్థమైందా? చిన్ననాటి నుంచి, బాల్య వయసు నుంచి ఉన్నటువంటి దురలవాట్లు, భయంకరమైన వ్యసనాలు, భయంకరమైనటువంటి తిరుగుబోతనం, త్రాగుబోతనం, వ్యభిచారం, మోసం, దొంగతనాలు, ఇవన్నీ పోవాలి అంటే ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప వేరే విధంగా అవి పోవు. ఎందుకంటే ప్రతి దురలవాటికి ఒక దురాత్మ, వ్యభిచారం అనేది ఒక వ్యభిచారపు ఆత్మ, అలాగే త్రాగుబోతనం అనేది డ్రంకడ్ స్పిరిట్, తాగుబోతు ఆత్మ, ఇలాగ హత్య చేసే ఆత్మ. ప్రతి చెడు వెనక ఒక్కొక్క దురాత్మ అనేది ఉందనేది మనం తెలుసుకోవాలి. ఈ యొక్క దురాత్మలు చిన్ననాటి నుంచి పట్టి ఎవరైతే పీడించబడుతున్నారో వారిలో నుంచి అతి తేలికగా మాత్రము అవి పోవు, ఆ దయ్యాలు పోవు. వాటి వల్ల కలిగినటువంటి ఆ యొక్క అలవాట్లు అవి పోవన్నమాట. ఇవి పోవాలి అంటే ప్రభు చెప్పిన మాటను బట్టి ఉపవాస ప్రార్థన వలననే అది జరుగుతుంది. హలో, అనేక మంది ఇప్పటికి కూడా ఉపవాస ప్రార్థన యొక్క ఆవశ్యకతను గుర్తించలేకపోతున్నారు. మామూలుగా ప్రార్థన చేసినప్పుడు ఎన్నో విధాల దయ్యాలను వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచారు. ప్రభు అంటున్నాడు, ఈ విధమైనది బాల్య వయసు నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఈ విధమైనది వదిలిపోవాలంటే ఉపవాస ప్రార్థన. మీరు చూడండి, ఎంతోమంది అనేకమైన దురలవాట్లకు బానిసలైపోయి చిన్ననాటి నుంచి వాటిల్లో నుంచి బయటపడలేకపోతున్నారు. అనేక మంది త్రాగుడు నుంచి బయటపడాలనుకున్నా కూడా బయటపడలేకపోతున్నారు. వ్యభిచార పాపం నుంచి బయటపడాలనుకున్నా బయటపడలేకపోతున్నారు. నానా విధాల చెడు అలవాట్లకు, చెడుకు బానిసలైపోయి బయటపడలేకపోతున్నారు. మనమైతే వాళ్ళని చూసినప్పుడు ఎంత చెప్పినా వినరేమి, ఎంత చెప్పినా మారరు అని చెప్పి మనము కోప్పడతాము, విసుక్కుంటాము. కానీ అసలు సమస్య ఎక్కడుంది? బాల్య వయసు నుంచి పాతుకొని పోయినటువంటి ఈ దురాత్మలు, ఈ దుష్ట శక్తుల వల్ల కలిగినటువంటి ఈ భయంకరమైన పరిస్థితి వెళ్ళాలంటే ఆ దురాత్మలు వెళ్ళాలి. అవి వెళితే వాటితో పాటు ఆ సమస్య వెళ్ళిపోతుంది. దానికి ప్రభువు తెలియజేస్తున్నది ఏమిటంటే సాధారణమైన ప్రార్థన సరిపోదు. హలో, సాధారణమైన ప్రార్థన సరిపోదు, వీటికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. హల్లెలూయా అని చెప్తున్నాడు. నిజంగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎన్నో దేవుడు విడుదల చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి వారందరి దగ్గర అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అయితే ఇంకా అనేక మంది జీవితాల్లో, వాళ్ళ బంధువుల్లో, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ ఇరుగు పొరుగు వారిలో ఎంతోమంది వాటి చేత బంధించబడి ఉన్నారు. వాళ్ళని కదిలించి చూడండి, వాళ్ళు ఏడుస్తారు. మానాలనుకున్నా మానలేకపోతున్నాం సార్, చేయకూడదు అనుకున్నా చేసేస్తున్నాం సార్, జీతం వచ్చిన వెంటనే మనసు అలా వెళ్ళిపోతూ ఉంది సార్. ఎంతమంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసా ప్రియులరా? వీటన్నిటి నుంచి విడుదల పొందాలంటే ఆ దురాత్మ దయ్యాల చేతుల్లో నుంచి వాళ్ళు బయటికి రావాలి. దానికి ఉపవాస ప్రార్థన ఎంతైనా అవసరమని ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. వింటున్నారా? ఇకనైనా ఎవరెవరు మారలేదో, కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా, మా ఆయన మారలేదు, నా బిడ్డలు మారలేదు, మా కుటుంబ పరిస్థితులు మారలేదని ఏడుస్తూ కుంగిపోతూ తలగొట్టుకుంటున్నటువంటి మీకందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. చపలు కొట్టి దేవుని మహిమ పెడదాం. తప్పకుండా దేవుడు విడుదల కలుగజేస్తాడు, తప్పకుండా విడుదల కలుగజేస్తాడు. అయితే ఆ చిన్నవాని తండ్రి అంటున్నాడు ఒక మాట, విశ్వాసాన్ని గురించిన ఒక మాట ప్రభువు చెప్పాడు. నమ్మడం నీ వలనైతే నమ్మువానికి. అసలు ఎందుకు అతడు నమ్మకంతోనే వచ్చాడు కదా, ఎందుకు అతనికి నమ్మకం పోయింది? శిష్యుల దెయ్యాలని వెళ్ళగొట్టలేకపోయినందువల్ల అతనికి అపనమ్మకం కలిగింది, సందేహం కలిగింది. యేసు ప్రభువు మీద ఎంతో విశ్వాసంతో వచ్చినటువంటి అతనికి అవిశ్వాసం కలగడానికి కారణము
శిష్యులే, అంటే వాళ్ళ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోవడమే. కొన్ని సందర్భాల్లో మనమే అనేకులకు విశ్వాసము కోల్పోవడానికి కారకులమయ్యే ప్రమాదం ఉంది. మనలను చూచిన వాళ్ళు, మనలో దేవుడు చేసిన కార్యాలను చూచిన వాళ్ళు అనేకులు విశ్వాసంలో స్థిరులై కదలని వాళ్ళై, ఒకవేళ విశ్వాసం లేని అన్యులైనా సరే వాళ్ళు మనలను చూచి ఆనాడు యూదుల కొంగు పట్టుకొని బబులోను దేశంలో నుంచి 10 మంది మేము కూడా యెరూషలేముకు వస్తాము అని వచ్చినట్టుగా మనలను చూసి మనలను పట్టుకొని అనేక మంది ప్రభువును విశ్వసించి ప్రభు సన్నిధికి రాగలగాలి. అంటే నీ ప్రవర్తన, నీ జీవితం మార్పు చెందిన నీ జీవితాన్ని అనేకులు చూచి యేసుక్రీస్తును విశ్వసించే విధంగా ఉండాలి. అయితే నిన్ను చూసి అనేకులు ప్రభుని విశ్వసిస్తున్నారా? నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ మాటలు చూసి, నీ క్రియలు చూసి, నీలో ఉన్నటువంటి అపవిత్రత, నీలో ఉన్నటువంటి అవిధేయత, నీలో ఉన్నటువంటి దుశ్చర్యలు, నీలో ఉన్నటువంటి పనికిరాని విషయాలన్నీ చూచి, నీలో ఉన్న అవిశ్వాసాన్ని చూచి అనేకులు యేసయ్యకు దూరం అయిపోతున్నారా? ఒకసారి ఆలోచన చేయాలి. మనలను బట్టి మన కుటుంబస్తులు యేసయ్యను విశ్వసించి యేసయ్య దగ్గరికి రావాలి. మనలను బట్టి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యేసయ్యను విశ్వసించి యేసయ్య దగ్గరికి రావాలి. మనలను చూసి వాళ్ళే గుడికి పోయే వాళ్ళు, వాళ్ళ జీవితంలో జరగలేదు, వాళ్ళకే గతి లేదు, ఇంకా మనమెందుకు అక్కడికి వెళ్ళడం అనే విధంగా మనం ఉండకూడదు ప్రియులరా. హల్లెలూయా. మనం రోషం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, రోషం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనం ఒక సాక్షులుగా ఉండాలి, సజీవ సాక్షులుగా ఉండాలి. మనలను చూసి అనేక మంది యేసయ్యను నమ్మగలగాలి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపెడతాం. అయితే ఆ రోజు శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయేటప్పటికే ఎంతో విశ్వాసంతో వచ్చినటువంటి ఆ యొక్క చిన్నవాని తండ్రికి సందేహం వచ్చేసింది, అపనమ్మకం వచ్చేసింది. అందుకని యేసు ప్రభుతో అతను ఏమన్నాడంటే, నీ వలన కూడా ఏమైనా అయితే సహాయము చెయ్యన్నాడు. నిజంగా ఆ మాట అనకూడదు అనమాట, అనకూడని మాట అన్నాడంటే దానికి కారణము వాళ్ళే. అయితే ప్రభు జాలి, దయ, కనికరం గల దేవుడు కాబట్టి ఆయన అతని కుమారుడికి విడుదల చేయడానికే ఇష్టపడి ఉన్నాడు కాబట్టి అతనితో సంభాషణ కొనసాగించాడు. హల్లెలూయా. నీవు నమ్మితే నీ నమ్మకాన్ని బట్టి హల్లెలూయా నేను నీ బిడ్డకు విడుదల దయచేస్తానన్నాడు. చప్పలు కొట్టు దేవుని మహింపడతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వెంటనే అతని కళ్ళు తెరవబడ్డాయి. అంటే అతను నమ్మలేకపోతున్నాను, నాకు సందేహం వచ్చేసింది, ఆ విషయమై యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు అని ఆయనకు అర్థమైపోయింది. వెంటనే అతడు కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చాడంట. అక్కడ చూడండి, అతడు బిగ్గరగా 24వ వచనంలో, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. అక్కడ సహాయం చేయమని అనేది 1 అనే అంకె వేసి కింద ఫుట్ నోట్లో చూడండి, కన్నీళ్లు విడిచి. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. అతడు వెంటనే ఎంతో బిగ్గరగా కన్నీళ్లు విడిస్తూ యేసయ్యను వేడుకోవడం మనం చూస్తున్నాం. ప్రభువా, నమ్మకంతోనే వచ్చాను, అపనమ్మకం కలిగింది, ఇప్పుడు నన్ను నమ్మితేనే నా కుమారుడికి సహాయం చేస్తానంటున్నావు, నాకు అపనమ్మకం కలుగుతా ఉంది, నమ్మకం కుదరడం లేదు, నాకు సహాయం చేయని చెప్పి కన్నీళ్లు విడిస్తూ పెద్దగా ఏడ్చి ప్రభు సహాయాన్ని అడిగాడు. ప్రియులారా, హల్లెలూయా. ఆ జాలిగల దేవుడు, కరుణగల దేవుడు, కటాక్షం గల దేవుడు, హల్లెలూయా, హృదయాంతరింద్రియాలు ఎరిగిన దేవుడు, మన బలహీనతలు ఎరిగిన దేవుడు వెంటనే అతనికి విశ్వాసాన్ని కలుగజేశాడు. మనం గమనించాల్సింది ఏమిటంటే, తన బిడ్డకు బాగు చేయడానికి, స్వస్థత కలుగజేయడానికి, విడుదల కలుగజేయడానికి ముందు అతనిని బాగు చేశాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. అంటే అతని యొక్క అవిశ్వాసాన్ని వెళ్ళగొట్టి అతడు కోరుకున్న రీతిగా విశ్వాసములో స్థిరపరిచాడు. హల్లెలూయా. అతనిలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించిన మీదటే
అతని కుమారుడిలో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. అందుకనే ప్రియులరా, మనలో అవిశ్వాసము కలగకుండా జాగ్రత్త పడాలా. హల్లెలూయా. అందుకనే పదే పదే యేసయ్యను గురించి వింటూ ఉండాలా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అవిశ్వాసాన్ని కలుగజేసేటటువంటి వారి మాటలు విని 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 విశ్వాసాన్ని కోల్పోకూడదు. యేసు ప్రభుని గురించి విని 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 విశ్వాసములో స్థిరులుగా ఉండాలి. అప్పుడే నీ విశ్వాసాన్ని బట్టి, నా విశ్వాసాన్ని బట్టి, అట్టి వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒక అద్భుతం చేయడానికి వీలవుతుంది. ప్రియులారా, చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. యేసు ప్రభువే చెప్పాడు అనేక సందర్భాల్లో, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, కుమారుడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని. కాబట్టి మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మన విశ్వాసం బలహీనమైపోయినా సరే, హల్లెలూయా, ప్రభువా నమ్మలేకపోతున్నాను, దయతో కనికరించు, నాకు సహాయం చేయంటే జాలిగల దేవుడు విశ్వాసాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. అవిశ్వాసాన్ని తొలగిస్తాడు. ఆ తర్వాతనే నీవు వ్యాధిని తొలగించమని అడిగావో, దయ్యాలు తొలగించమని అడిగావో, త్రాగుడు, ఏ దురలవాటు నుంచి, ఏ బానిస బ్రతుకు నుంచి విడుదల చేయమని నీవు ఎవరిని గురించి అడిగావో వారి జీవితంలో విడుదల ఖచ్చితంగా దేవుడు కలుగజేస్తాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్ని విన్న తర్వాత కూడా నీవు ఇంకా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నీకోసం, నీ బిడ్డల కోసం నానా విధాల దురలవాట్ల చేత బానిసలై బంధించబడి వాటి నుంచి బయటికి రాలేక చెడిపోయి నశించిపోతూ ఉంటే అనేక సార్లు అనేకులకు చెప్పుకుంటూ ఉన్నావు, కానీ నీవు మాత్రము యేసయ్య పాద సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు విడిచి మొరపెడుతున్నావా? మరొక మాట చెప్పి నేను ముగిస్తాను ఒక 5 నిమిషాల్లో. చాలామంది ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థించినా కానీ ఎందుకు కార్యాలు జరగట్లేదు? చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను నేను. ఎంతోమంది వైరాగ్యంతో ఉపవాసం ఉండి శరీరాన్ని బాగా నలగొట్టుకొని ఆయాసపడుతూ ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తూ వాళ్ళ ఇంట్లో కలిగే బాధలు, శోధనలు, భర్త ద్వారా కావచ్చు, బిడ్డల ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా కావచ్చు, శత్రువుల ద్వారా కావచ్చు, వాళ్ళ భయంకరమైన పరిస్థితుల వల్ల గుక్క దిప్పుకోలేక దిక్కు తోచక భయంకరంగా ఏడ్చేవాళ్ళు, ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉన్నారు. అయినా వారి జీవితాల్లో ఎందుకు విడుదల కలగటం లేదు అనేది కూడా మనం తెలుసుకోవాలా. ఎంతోమంది ఇంతవరకు కూడా కొన్ని సంవత్సరాలుగా ఉపవాసం ఉండి కూడా కన్నీళ్లు విడుస్తూ కూడా వారికి విడుదల కలగలేదు. వారు కోరుకునే వారికి విడుదల కలగలేదు. దేవుడు అన్యాయస్తుడా? కన్నీళ్లు తుడిచే దేవుడని చెప్పుకుంటున్నామే, కన్నీళ్లు చూచి దాటిపోని దేవుడని చెప్పుకుంటున్నామే, ఆయన ఆశ్రయించిన వారిని త్రోసివేయము అని చెప్పుకుంటున్నామే. మరి దేవుడు అబద్ధికుడా? నో. అయితే కారణం ఏమిటి? ఉపవాసం ఉన్నావు, ఏడుస్తున్నావు. కారణం ఒక్కటే. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 59వ అధ్యాయాల సారాంశము మనకు జవాబునిస్తుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వారితో, ఆయాసపడిపోతున్న వారితో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిక చేసింది ఏమిటంటే, తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి వారి పాపములను గురించి వారికి తెలియచేయి. ఒకసారి చదవండి. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేక వేసి వారు చేసిన దుర్మార్గాన్ని వారికి తెలియచేయి. చూసారంటే వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గాన్ని విడిచిపెట్టకుండా, పాపాలు విడిచిపెట్టకుండా ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తున్నారు. ఏం ప్రయోజనం? అందుకని 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. రక్షింపనేరకండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకండునట్లు ఆయన చెవులు మందం కాల. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. చూశారా ప్రియులరా? మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచేట. అందుకని ఆలకించుకు ఉన్నాడు. సహాయం రావడం లేదు.
ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. మనం సంవత్సరాల తరబడి ఉపవాసం ఉండి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, కన్నీళ్ళు విడిచి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు జవాబు రావడం లేదు. కారణం ఏమిటంటే వాళ్ళు ఉపవాసం ఉండి ఆయాసపడిపోతూ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళ జీవితం మారలేదు. వాళ్ళ పాపాలు విడిచిపెట్టడం లేదు, వారి దుర్మార్గతను విడిచిపెట్టడం లేదు. అందుకనే దేవుని సహాయము చేయాలనుకుంటున్న దేవునికి, విడుదల చేయాలనుకుంటున్న దేవునికి, ఆ కనికరం గల దేవునికి వారికి మధ్య వారి పాపాలు అడ్డొస్తున్నాయి అన్నమాట. అందుకని అనేక మంది జీవితాలను చూస్తూ ఉన్నాం మనం ప్రియులారా. సంవత్సరాల తరబడి ప్రార్థనలు చేసిన, ఉపవాసాలు చేసిన, కన్నీళ్ళు విడిచిన అనేకుల జీవితాలు మారకుండానే అలాగనే వాళ్ళు మృతులై నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆఖరికి మనకిష్టం వచ్చిన భాష మనం చెప్పుకుంటున్నాం, ఇంకేం చేస్తాము అని. అలా చెప్పుకోవడానికి కాదు ప్రియులారా. దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నిజముగా ప్రార్థించు వారికి హల్లెలూయా, దేవుని ఎడల భయము భక్తి కలిగి పాపాలు విడిచిపెట్టి పవిత్ర జీవితం కలిగి నీతి కలిగి హల్లెలూయా ఆయన సన్నిధిలో మనం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన ఆలకించి నిన్ను దర్శిస్తాడు. నీవెవరి కోసం ప్రార్థిస్తున్నామో వారిని దర్శించి తప్పకుండా సంపూర్ణ విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడనే మోకరించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఓ రా బాబా శక్కర. దయచేసి ఈ క్లుప్త సందేశాన్ని అర్థం చేసుకో. సంవత్సరాల తరబడి ఉపవాసం ఉన్నావు కదా, కన్నీళ్లు గారుస్తున్నావు కదా, ఎందుకు జరగట్లేదు ఆలోచిస్తున్నావా? ఏమైనా దేవుడు నమ్మదగిన వాడు కాదా? దేవుడు అబద్ధికుడా? మాట ఇచ్చి తప్పే దేవుడా? నో, నెవర్. ఆలోచించు ప్రియులరా, ఒకసారి పరిశీలించుకో. నీ జీవితంలో ఎంతమంది, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బంధువుల్లో చిన్ననాటి నుంచి, బాల్య వయసు నుంచి అనేకమైన భయంకరమైనటువంటి దురాత్మల చేత బంధించబడి దురలవాట్లకు బానిసలై విడుదల పొందలేని స్థితిలో ఉన్నారో వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థించేదానికి సిద్ధపడు. కన్నీళ్ళు విడిచి ప్రార్థించేదానికి సిద్ధపడు. అదే సమయంలో పవిత్ర జీవితం కలిగి జీవిస్తూ కన్నీరు విడిస్తూ ప్రార్థించేదానికి, విశ్వాసంతో ప్రార్థించేదానికి ఒక కంకణం కట్టుకో, సిద్ధపడు. సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఒక్కసారి పరిశీలన చేసుకో. నీకు నీ దేవునికి మధ్య నీ పాపం అడ్డొస్తుందేమో. నేనేం పాపం చేశాను అనుకుంటున్నావేమో. మనం అనుకునేది మనకు తెలియదు, మనం మంచిది అనుకుంటున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పిస్తూ ఉండగా యథార్థంగా ఒప్పుకో, విడిచిపెట్టు. అవును ప్రభువా, నైనా మీరు నన్ను ఒప్పిస్తున్నది నిజం, నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను. దేవా, నేను బలహీనుణ్ణి, కానీ వీటి నుంచి విడుదల పొందలేకపోతున్నాను, నాకు సహాయము చేయండి. ఒకవేళ నీ అవిశ్వాసమే అడ్డొస్తుందేమో, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, నీ అవిశ్వాసమే ఒక అడ్డొస్తుందేమో. ఆ చిన్నవాని తండ్రి ఏడ్చి అడిగినట్టుగా, అయ్యా నమ్ముతున్నాను కానీ అపనమ్మకం వచ్చేస్తూ ఉంది, అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయని కన్నీరు విడిచి ఏడ్చి ప్రార్థన చేశాడు. ఆ జాలిగల దేవుడు అతను యథార్థంగా ఒప్పుకునేటప్పటికే కనికరించి ఆ తండ్రికి విశ్వాసం కలుగజేసి అపనమ్మకాన్ని తొలగించి ఆ తరువాత బిడ్డలో ఉన్న దయ్యాన్ని తొలగించి విడుదల చేసి చచ్చిన వాడి వలె పడి ఉన్న బిడ్డను లేవనెత్తి బ్రతికించి ఇచ్చాడు. ప్రియులారా, హల్లెలూయా. నీ జీవితంలో చేయడా? ఓ తల్లి, నిజంగా ఏడుస్తున్నావా? ఓ తండ్రి, నిజంగా ఏడుస్తున్నావా? నిజంగా విశ్వాసం ఉంచుతున్నావా? ఆ జాలిగల దేవుడు నిన్ను దాటుకొని పోలేడు. యథార్థంగా ఒప్పుకో. ఒకవేళ ఏదైనా పాపమే అడ్డుగా ఉంటే, ప్రభువా కనికరించు, నాలో ఈ పాపం అడ్డుగా ఉంది, నిజమే,
నేను ఒప్పుకుంటున్నా. జాలిగల దేవ, దయగల దేవ, నన్ను క్షమించు, కడుగు, పవిత్రపరచు, నాకు నా బిడ్డలకు సహాయం చేయి తండ్రి. తప్పకుండా సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. రబబబబబ శక్కర. ప్రార్థన చేసు ప్రతి ఒక్క 2 నిమిషాలు దాటేబాక యథార్థంగా అప్పగించు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు, గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు పాతుకొని పోయినటువంటి ఆ భయంకరమైనటువంటి దుస్థితి నుంచి దేవుడు నిన్ను, నీ బిడ్డలను ఎవరి కొరకు మొరపెడుతున్నావో వారికి విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ప్రభా, మేమెంతో బలహీనులమని ఒప్పుకుంటున్నాము నాయన. ఆయా సమయాల్లో మా అవిశ్వాసమే అడ్డొస్తుంది తండ్రి. మా అవిశ్వాసం నాయన మీరు చేయబోతున్న కార్యాలకు అడ్డుగా నాయన ఉండకుండా మాకు విశ్వాసం కలుగ చేయమని బతిమాలుతున్నాం ప్రభా. మేము ఎల్లప్పుడూ విశ్వాసంలో స్థిరులమై కదలని వాళ్ళమై ఉండడానికి ఎల్లప్పుడూ మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షణ క్రీస్తు యేసు గురించి వింటూ విశ్వాసంలో స్థిరులమై కదలని వాళ్ళమై ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయడానికి కృప దయచేయండి. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మాకు తెలియజేసిన తండ్రి, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి నిజమైనటువంటి ఉపవాసం చేసి, మీకు ఇష్టమైన ఉపవాసం చేసి ప్రార్థించి మీ అనుగ్రహం పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ఈ రాత్రి సందేశాన్ని విని, ఎంతమంది ప్రభా నానా విధాల దురాత్మల చేత, నానా విధాల దురలవాట్ల చేత బంధించబడి బానిసలై వాటిలోంచి బయటపడలేకుండా ఉన్నారో వాళ్ళందరినీ దయతో కనికరించి ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. జాలిగల దేవ, కరుణగల దేవ, మిమ్మల్ని ఆశ్రయించి వచ్చినటువంటి ఆ చిన్నవాని యొక్క తండ్రి అవిశ్వాసాన్ని తొలగించి, ఆ యొక్క చిన్నవానిలో ఉన్న దయ్యాన్ని తొలగించి సంపూర్ణ విడుదల ఇచ్చిన మా తండ్రి కనికరించండి. కన్నీరు విడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కన్నీళ్ళు తుడవండి. ఎవరి కోసం ఏడుస్తున్నారో విడుదల దయచేయండి. ఒకవేళ వారి కోసమే ఏడుస్తున్నారేమో విడుదల దయచేయండి ప్రభా. జాలిగల దేవ, కరుణగల దేవ, కటాక్షం గల దేవ, మీ నమ్మదగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను. మీకు మాకు మధ్య మా పాపాలు నాయన అడ్డుగా వస్తున్నాయేమో, మా పాప దోషాల అపరాధములను ఒప్పుకుంటున్నాము, దయతో క్షమించండి. అడ్డును తొలగించి మీ యొక్క హస్తాన్ని చాచి మమ్మల్ని లేవనెత్తండి నాయన, మాకు సహాయం చేయండి. మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసయ్య నామం ద్వారా అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య నామములో అందరికీ